సమయంలో ఇంటికి వచ్చి రాజీనామా చేయడం అనేది సిగ్గు లేదా మీకు కొంచెం కూడా? అదే పనిగా పదే ప్రెస్ మీట్ చెప్తున్నాం కదా, ఇదేనా మీ దౌర్జన్యాలు? ఎంతసేపు సాగదు? 4 రోజులే, అంతా లెక్కేసుకుంటే 10 రోజులే, మొత్తం వడ్డీ వారం మొత్తం అన్ని చూపిస్తాం నాయనా. ఆత్రపడుతుంది, వెయిట్ చేయండి, చాలా ఉంది. ఒక్కరు కూడా మీ పక్క ఎవరు లేరు. వచ్చే తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోండి, ఊరికే ఓవరాక్షన్ చేయొద్దండి. నేను బిఆర్సి కుమారు, 15th వార్డు తెలుగుదేశం కౌన్సిలర్. నేను ఇప్పుడు ఏమిటంటే లాస్ట్ టైం కూడా హైదర్ అనే వ్యక్తి పక్క వార్డు కౌన్సిలరు సచివాలయంలో కూడా మా వాలంటీర్స్ని రిజైన్ చేపిస్తామంటే నేను అతనికి పద్ధతిగా చెప్పాను, అయినా మా వాలంటీర్స్ని నువ్వు రిజైన్ చేయించడానికి నీకు హక్కు లేదు, దయచేసి వాళ్ళు వాలంటీర్గా వచ్చి రిజైన్ చేస్తే మీరు తీసుకోండి, మీరు అనవసరంగా నువ్వెందుకు వాళ్ళని ప్రెజర్ పెడతావు అంటే నాపై దౌర్జన్యం చేయడానికి వచ్చాడు ఆ రోజు కూడా. కానీ ఆ రోజు పెద్ద ఇష్యూ కావాల్సింది మా టీడీపీ నాయకులంతా కూడా ఎందుకులే ఎవరు రిజైన్ చేయకుండా నిలిపేశావు కదా అని చెప్తే మేము ఆగిపోయాము. వీళ్ళు మళ్ళీ రెండోసారి కూడా ఆయనకి ఫోన్ చేశాడు, వీళ్ళకి పదే ఫోన్ చేసి రిజైన్ చేయమంటామంటే కూడా వాళ్ళ రూల్స్ ప్రకారము రిజైన్ లెటర్ అనేది మేము ఇవ్వకూడదు అనుకున్నాము, వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఎందుకు పదే రిజైన్ చేయమంటున్నారు మాకు అర్థం కావట్లేదు. పదే ఇంటికి వచ్చి మరి వేధిస్తున్నారు, వాళ్ళ ఇంటికి కూడా వచ్చి రిజైన్ చేయమంటున్నారు. సచివాలయంలో ప్రజాప్రతినిధులు అసలు వెళ్ళకూడదు, ప్రజాప్రతినిధులు సచివాలయంలో కూర్చొని రిజైన్ లెటర్స్ తీసుకుంటున్నారు. ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది? దయచేసి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే 10,000 రూపాయలు ఒక వాలంటీర్కి ఇస్తారు, వాళ్ళకి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు చేపడుతున్నారు. మా వాలంటీర్స్ దగ్గర మరి స్త్రీ వాలంటీర్లు, ఆడ వాలంటీర్లు 6 మంది ఉన్నారు, 6 మంది రిజైన్ చేయలేదు. వాళ్ళకి రిజైన్ చేస్తే వాళ్ళకి ఉద్యోగ భయంతో రిజైన్ చేయకపోతే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఈరోజు 5 గంటలకి రిజైన్ చేయమని పదే కోరారు. కానీ రిజైన్ చేయకపోతే వాళ్ళు గూండాల్లాగా దాదాపుగా 20 మంది వచ్చి వీధంతా హల్చల్ చేసి వెళ్ళారు. ఇటువంటిది చట్టాలు ఉన్నాయా, న్యాయాలు ఉన్నాయా లేదా? ఈ వైఎస్ఆర్సీపీ గూండాలని అడ్డుకునే వాళ్ళు లేరా? నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది, మీకు అందరికీ తగిన బుద్ధి చెప్తాం. మా పాప వాలంటీర్ మేము కాయకడికి వెళ్ళిపోయినాము, ఒకటే ఉండింది, వచ్చి రిజైన్ చెయ్యి అన్నారంట. నేను రిజైన్ చెయ్యను అని చెప్పిందంట. చెప్తే ఇప్పుడేం నీకు అవుదో 1వ తేదీ చూస్తాం నిన్ను అంటారంట. వాడి పేరు ఐదరు, వాడి పేరు గణేష్, మల్లేష్, నవీను శ్యామ్ కౌన్సిలర్, ఎక్స్ కౌన్సిలర్. వాళ్ళు మళ్ళీ వచ్చినారు నేను దూరనాల చెంగన్న వీధిలో డిసిసి ఇట్లా కాపురం ఉంటున్నాను. ఇక్కడ మా సొంత బంధువులైన మా వాళ్ళ వాలంటీర్స్ వాళ్ళు హైదర్ అనే అతను కౌన్సిలరు, పక్క వార్డు కౌన్సిలర్, ఈ వార్డులో ఉండే గణేష్, మల్లేష్ అనే వాళ్ళు దౌర్జన్యంగా పెద్దోళ్ళు పొలం పనులకు పోయినప్పుడు వాలంటీర్స్ మాత్రమే 2 ఉండేటప్పుడు వాళ్ళని బలవంతంగా రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు. ఈ విషయం తెలిసి నేను వచ్చి వాళ్ళని అడ్డుకున్నాను. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జాబు, మీరు ఎట్లా బలవంతంగా రిజైన్ చేసేదానికి హక్కు ఉంది. ఆడవాళ్ళు ఉండే సందర్భంలో ఆడవాళ్ళు వచ్చి మీరు పెళ్లి కాని ఆడవాళ్ళు పాపం చిన్న వయసు వాళ్ళు బెదిరించేది న్యాయం కాదని చెప్పి నేను సర్ది చెప్పి పంపిస్తే మళ్ళీ వాళ్ళు అంతా గుండా గుంపుగా వచ్చి మా వాలంటీర్లు ఇళ్లపైకి దాడి చేసేకి వచ్చి వార్నింగ్ ఇచ్చేసిపోయినారు. మీరు కానీ రాజీనామా చేయకపోతే 1వ తేదీ నుంచి మీ కథ చూస్తామని బెదిరించేసిపోతారు. వాళ్ళని మారి అంతా వాళ్ళకి ఎవరు దిక్కుంటారా, ఎవరు మనుషులు లేనప్పుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఈరోజు మన ఆంధ్రాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే తదా రాజా తదా ప్రజా ఉంది. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పీడించుకొని తింటా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి చోటా నాయకులు ఎక్కడ లేని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. సిగ్గు లేదా అనేసి మేము తెలుగుదేశం పక్షాన్ని అడుగుతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈరోజు పరిస్థితి వాలంటీర్లు కూడా కోడ్ యాక్ట్ ఎలక్షన్ కోడ్లో వస్తారు. వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకున్న వాళ్ళే, తక్కువ జీతమైనా కానీ పెద్ద చదువులు చదివి వెట్టి చాకిరీ చేస్తారు. కరోనా సీజన్లో కానీ తర్వాత కానీ
అంత సేవ చేసినటువంటి వాలంటీర్లని మానసికంగా కనీస ఇంకిత జ్ఞానం లేదా ఈ కౌన్సిలర్స్కి, ఈ వైసీపీ కౌన్సిలర్స్కి బుద్ధి లేదా, చదువుకోలేదా? వాళ్ళు చదువుకున్న కౌన్సిలర్స్, వాళ్ళు కౌన్సిలర్ వాలంటీర్లు, వాళ్ళు మీరు చదువులేని కౌన్సిలర్లు. మీకు నిజంగా బుద్ధి ఉంటే ఎట్లా మనం పోయేసి ఒక అమ్మాయి దగ్గర పోయి హరాస్మెంట్ చేస్తామనే విషయం తెలీదా మీకు? దయచేసి ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ కొంచెం ఆలోచన చేయండి. ముఖ్యంగా పోలీసులు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. మీరు ఒక్క సైడేగా న్యాయం చేయాలని చూస్తే ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. అమ్మాయిలు వచ్చి తల్లిదండ్రులు లేనప్పుడు ఎట్లా వచ్చి బ్లాక్మెయిల్ చేస్తారో, వాళ్ళు భయపెట్టిస్తారు. కాబట్టి దయచేసి అధికారులు దీన్ని గమనించి వాళ్ళు ఎవరైతే బెదిరించినారో, ఎవరైతే బ్లాక్మెయిల్ చేసినారో వాళ్ళపైన చర్య తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ అమరణ ఆధ్వర్యంలో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. రమ్మని ఏమైంది? ఉన్నాడు